హలో వ్యూవర్స్, వీర్య కణాల సంఖ్య ఎంత ఉంటే సంతానం అనేది కలుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఆడవాళ్ళకి ఎగ్స్ బాగుంటే ప్రెగ్నెన్సీ అవకాశం పెరుగుతుంది అని అనుకుంటాము. అలాగే మగవాళ్ళల్లో కూడా వీర్య కణాలు కనీసం కౌంట్ అండ్ మొటిలిటీ ఉంటేనే మనకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మగవాళ్ళల్లో ముఖ్యంగా మనం చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో వీర్య కణాల పరీక్ష అనేది భార్యాభర్తలు కలవకుండా 2-3 రోజులు గ్యాప్తో వచ్చినప్పుడు శాంపుల్ అనేది తీసుకొని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టుగా రిపోర్ట్ అనేది ఇస్తాం. సో ఈ రిపోర్ట్లో వాళ్ళకి కణాల సంఖ్య ఎంత ఉంది, కదిలే కణాలు ఎంత శాతం ఉన్నాయి, అండ్ ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు ఎంత శాతం ఉన్నాయి అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిపోర్టింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కంప్లీట్గా గైడ్లైన్స్ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది తరచూ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకున్న లేటెస్ట్ గైడ్లైన్స్ 2021లో విడుదలైనాయి. దాని ప్రకారమే మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మన రిపోర్ట్ వచ్చినప్పుడు మనం చూస్తే ఎంత కౌంట్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం సహజంగా ఎక్కువ ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే WHO స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే, రీసెంట్ స్టాండర్డ్స్ ప్రకారం కౌంట్ అనేది 16 మిలియన్ పర్ ml ఉంటే నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో 16 మిలియన్ కంటే తక్కువ కౌంట్ ఉంటే తక్కువ స్పర్మ్స్ ఉన్నట్టు, దానికి ఎందుకు తక్కువ ఉంది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తాము. బట్ కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి. మనకి ఎన్ని స్పర్మ్స్ ఉన్నా దాంట్లో కదిలే స్పర్మ్స్ ఉంటేనే మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో నార్మలీ ఎగ్ ప్రతి నెల ఆడవాళ్ళకి విడుదలయ్యి ట్యూబ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ కణాలు అనేవి ట్యూబ్లోకి చేరుకోవాలి. సో కణాలు ట్యూబ్ దాకా చేరుకోవాలి అంటే గర్భసంచి ద్వారం నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్ దాకా వెళ్ళాలి. సో కదలిక అనేది ఉండాలి. సో ఒక 100 మిలియన్ కణాలు ఉన్నా దాంట్లో కదలట్లేదు స్పర్మ్స్ అంటే దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. సో కేవలం కౌంట్ ఒకటే కాదు, కదలిక ఉండే కణాలు ఎంత శాతం ఉన్నాయి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో కదలిక కూడా దాంట్లో రకాలు ఉంటాయి. వేగంగా ముందుకెళ్ళే కణాలు, అక్కడక్కడే కదులుతున్న కణాలు, అస్సలు కదలని కణాలు అనేది మనం పర్సంటేజ్ అనేది చూసుకుంటాం. సో వేగంగా ముందుకు కదిలే కణాల శాతం 30% ఉంటే అది మంచి శాంపుల్ అని అర్థం. సో 16 మిలియన్ కౌంట్ ఉండి వేగంగా ముందుకు కదిలే కణాలు 30% ఉంటే మనకి ఆ శాంపుల్ అనేది సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి సూటబుల్ శాంపుల్ అని అర్థం అన్నమాట. సో యూజువలీ వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు కేవలం కౌంట్ కాకుండా కదలిక ఉండే కణాల శాతం, ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం చూసుకుంటాము. 16 మిలియన్ కౌంటు 30% వేగంగా ముందుకు కదిలే కణాలు అండ్ 4% ఆకారం కరెక్ట్ ఉన్న కణాలు ఉంటే మంచి శాంపిల్ కింద మనం భావించవచ్చు. వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బాగుంటుంది అని మనం అనుకోవచ్చు. దీనికన్నా తక్కువ ఉంటే మనకి అసలు సహజంగా ప్రెగ్నెన్సీ రాదు అనైతే కాదు, బట్ వచ్చే అవకాశం డెఫినెట్లీ తగ్గుతుంది. ట్రీట్మెంట్ వాడుకోవడం అనేది మంచిది. సో కేవలం కౌంట్ కాదు, మనకి కదిలే కణాలు ఎన్నో కూడా మనకి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో యూజువలీ మగవాళ్ళల్లో ఎక్కువగా మనం చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. ఇది కనుక బాగుంటే మ్యాక్సిమం వాళ్ళకి ఇంకా ఎటువంటి టెస్ట్లు అనేవి ఎక్స్ట్రాగా చేయము. బట్ ఇలా ఉండి కూడా వాళ్ళకి చాలా కాలంగా ప్రెగ్నెన్సీ రావట్లేదు, IUL ట్రై చేసినా రావట్లేదు అంటే అప్పుడు DNA ఫ్రాగ్మెంటేషన్ లాంటి టెస్ట్లు అనేవి సజెస్ట్ చేస్తాం. సో మినిమం ఈ కౌంట్ ఉంటే మ్యాక్సిమం వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ఈ కౌంట్ అలా ఉన్నా కూడా ఒక్కొక్కసారి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇంత కౌంట్ ఉంది, నాకు డెఫినెట్లీ నార్మల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది అని టూ మచ్ టైం కూడా వేస్ట్ చేయకూడదండి. ఒకవేళ వీర్య కణాల పరీక్షలో ఇవన్నీ ఉండి నార్మల్గా ఉంటే మ్యాక్సిమం 2 years వరకు మీరు ట్రై చేయొచ్చు. అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్దర్ వర్కప్ చేయించుకోవడమా లేదా ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్. థ్యాంక్ యూ.